మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనమును అందరము కలిసి చదువుకుందాం. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదుననెను. వాక్యము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో చదవబడిన లేఖన భాగమును నాయన అయ్యా యేసయ్య మాకందరికీ కూడా ఆశీర్వాద కారణముగా మార్చండి తండ్రి. నన్ను జ్ఞాపకము చేసుకునండి. ఇక్కడ చేరిన బిడ్డలు వింటున్న వారికి కూడా క్షేమమును కలగచేయండి ప్రభువా. ఈ మాటలను సరైన రీతిగా విరిచి పంచిపెట్టుటకు నాకును జ్ఞానాత్మను దయచేయండి, నూతనమైన అభిషేకమును దయచేయండి అయ్యా. చక్కగా వినించే నాయన తండ్రి శక్తిని నాకు అనుగ్రహించుమని నజరేయుడైనటువంటి యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మొదటి రాజులు 17వ అధ్యాయము 24వ వచనమును నేను చదువుతున్నా చూడండి. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుతున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనేను. చూడండి, చదవబడిన లేఖన భాగములో ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆ స్త్రీ ఏలియాతో ఏమంటుందంటే, ఇందుచేత నీవు దైవజనుడవని నేను నమ్ముతున్నాను అనేది. తర్వాత నీవు పలుకుతున్నటువంటి మాటలు అవి నిజమని నమ్ముతున్నాను అంటుంది. చూడండి, దేనిని బట్టి ఆమె ఆ విధంగా డిసైడ్ అయిందో, దేనిని బట్టి ఆయన దైవజనుడు, ఏ మాటను బట్టి ఆయన చెప్పినటువంటివి ఏమి జరిగాయని ఆమె దైవజనుడు అని అనుకుంటుందో, నువ్వు చెప్పిన మాటలు నిజమైనవి అని అంటుందో మనం ఈరోజు తెలుసుకుందాం. రండి, సొలొమోను యొక్క కుమారుడైనటువంటి రెహబాము కాలములో ఏమైపోయింది, రాజ్యము రెండుగా చీలిపోయింది కదా. ఇశ్రాయేలీలు 10 గోత్రాలుగా అయ్యారు. తర్వాత యూదా వాళ్ళు 2 గోత్రాలుగా విడిపోవడము జరిగింది. అయితే ఇశ్రాయేలీల రాజులు ఒక్కరు కూడా సరైనటువంటి పరిపాలన చేయలేదు. అందరూ కూడా దుర్మార్గులుగా ఉన్నారు. అండి, ఆ యొక్క మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు ఎవరంటే యెరోబాము కుమారుడు నాదాబు తర్వాత పరిపాలించిన వాడు బాయేష తర్వాత ఏలా తర్వాత జిమ్రీ తర్వాత ఒమ్రీ కుమారుడు ఈ యొక్క ఆహాబు. ఈ ఆహాబు ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్నాడు. ఈ ఆహాబు ఏం చేశాడంటే, సీదోను పట్టణస్థురాలైనటువంటి యెజబేలును పెళ్లి చేసుకున్నాడు కదా. ఇది లాస్ట్ టైం కూడా మనం యెజబేలును గురించి చెప్పుకున్నాం. ఎవరు ఆమె? సీదోను పట్టణస్థురాలైనటువంటి యెజబేలు, యెజ్బయలు యొక్క కుమార్తె కదా. ఈమెను ఈ ఆహాబు పెళ్లి చేసుకున్నాడు. ఈ ఆహాబు ఆ యెజబేలును ప్రేమించి ఏం చేశాడంటే, ఆమె కోసము బయలుకు సంబంధించినటువంటి గుడులను, ఆషేరాదేవికి సంబంధించినటువంటి గుడులను కట్టాడు. అంతేకాకుండా యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి వీలు లేకుండా ఇశ్రాయేలు దేశంలో ఏం చేశాడంటే, బలిపీఠాలను కట్టాడు. తర్వాత గుడులను కట్టాడు, దేవతా స్తంభాలను నిలిపాడు. ఎవరు? ఆహాబు రాజు. ఆహాబు మామూలుగా ఇశ్రాయేలీయుడు. అయితే ఒక భార్య మాట విని అవన్నీ పనులు చేశాడు. ఇది అసలు ఇశ్రాయేలీలు దేవుని పూజించకుండా చేసే కార్యంలో ఎవరు సహకరించినారు? ఆహాబు. భార్య మాట విని ఏం చేసేసాడు? అన్ని దేవుని పక్కన పెట్టేసి భార్య మాట విని బలిపీఠాలు కట్టిస్తున్నాడు. ఎవరికి? దేవుడికి కాదు, బయలుకు. తర్వాత దేవతా స్తంభాలు నిలుపుతున్నాడు, బయలుకు సంబంధించినటువంటి గుడులను కట్టించాడు. ఇలా జరుగుతుంటే దేవుడికి కోపం వచ్చింది. అంతేకాదు, దేవుడికే కాదు, ఇక్కడ సేవకుడు ఆ టైంలో తిష్బీయుడైనటువంటి ఏలియా ఉన్నాడు. ఆ కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తకు కూడా చాలా కోపం వచ్చింది. అయ్యో, ఇశ్రాయేలు జనాంగం అంతా చెడిపోయింది, అయ్యో పాపములో బతుకుతున్నారని చెప్పి ఏం చేశాడంటే 3.5 సంవత్సరం ఏం చేశాడు?
ఆసక్తిగా ప్రార్థన చేశాడు. దేవా, నువ్వు నా మాట వినాలి. నిన్ను ఇశ్రాయేలీలు పూజించటం లేదు, బయలును పూజిస్తున్నారు, అషేరాదేవిని పూజిస్తున్నారు. కాబట్టి నువ్వు నా మాటను వినాలి, ఇశ్రాయేలీలకు నేను బుద్ధి చెప్పాలి, నిజమైన దేవుడు యెహోవాయని రుజువుపరచాలి. కాబట్టి ఈ విషయంలో నువ్వు నా మాట వినాలి అని దేవుడి దగ్గర ఒక మాటను తెచ్చుకొని ఎవరి దగ్గరకు వచ్చాడంటే ఆహాబు దగ్గరికి వచ్చాడు. ఆహాబు దగ్గర నిలబడి ఏలియా ఏమంటున్నాడంటే, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను పడడానికి వీలు లేదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సరే, ఈయన చెప్పిన మాట దేవుడు విన్నాడు. వర్షం లేదు, అది ఆయనకు కూడా వర్తిస్తుంది కదా. ఎందుకు? ఆ దేశంలోనే ఉన్నాడు. ఇప్పుడు అందరి జనాలకు వర్షం లేకుండా చేయాలి, మంచు పడకుండా చేయాలి అని ఈయననే ప్రార్థన చేశాడు. మరి ఈ ప్రార్థన ఈయనకు కూడా వర్తిస్తుందా లేదా? అయితే యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఏలియాతో అన్నాడు, నువ్వు యోర్దాను ఎదురుగా ఉన్నటువంటి ఏలియా, నువ్వు యోర్దాను ఎదురుగా ఉన్నటువంటి కెరూతు వాగు దగ్గరికి వెళ్ళు, నేను నిన్ను అక్కడ పోషిస్తాను అన్నాడు. వెంటనే ఏలియా బయలుదేరి యెహోవా మాట ప్రకారం ఏం చేశాడు? కెరూతు వాగు దగ్గరికి వెళ్ళాడు. అంతేకాదు, ఏం చేశాడు? ఏలియా కొరకు కాకోలం అంటే కాకులను పంపించాడు. మామూలుగా కాకులు పిల్లలు తింటుంటే పిల్లల చేతుల్లో లాక్కొని తినే స్వభావం కాకిది, దొంగ కాకులే ఉండేది కదా. కాకులు ఎక్కడైనా మనుషులకి ఆహారం తెచ్చి ఇస్తాయా? అంటే దేవుడు ఎంత అద్భుతకరమైన దేవుడో చూడండి. ఏం చేశాడు? దేవుడు ఆజ్ఞ బయలుదేరింది వేటికి? కాకులకు. కాకులు రోజు ఉదయం ఒక రొట్టె మాంసం, సాయంత్రము రొట్టె మాంసం, ఈలాగు పోషిస్తూ ఉన్నాడు దేవుడు. ఎవరిని బట్టి? ఎవరితో? కాకోలముతో, కాకులతో పోషిస్తూ ఉన్నాడు. అవును, కరువు కాలం కదా. ఆ కాకి ఎక్కడి నుంచి పట్టుకొస్తుంది? ఆ రొట్టెను, ఆ మాంసాన్ని ఎక్కడి నుంచి పట్టుకొస్తుంది? పట్టుకొస్తే ఎక్కడి నుంచి పట్టుకురావాలా? ఆహాబు రాజు దగ్గర నుంచి పట్టుకురావాలా కదా. వాళ్ళ రాజవంశము ఎవరికి తక్కువైనా కూడా వాళ్ళకి తక్కువ కాదు. కాబట్టి వాళ్ళ ఇంట్లో రొట్టెలు చేస్తుంటే ఆ రొట్టెను పట్టుకొస్తుంది, ఆ ఇంట్లో మాంసం చేస్తుంటే ఆ మాంసమును పట్టుకొని ఎవరికి ఇస్తుంది? దైవజనుడైనటువంటి ఏలియాకు ఇస్తున్నాయి. ఎట్లా తెలుసా? వాటి నోటిని కట్టేసుకొని ఎవరికి ఆహారం ఇస్తున్నాయి? ఏలియాకు ఇస్తూ ఉన్నాయి. చూడండి, అలాగా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, కొంతకాలం అంట. ఇక చూడండి, కాకులు లోపల అనుకోండవా, ఇదేమి ఏలియాకు రోజు మేము తినకుండా, మాంసం తినకుండా, రొట్టె తినకుండా ఈయనకు తెచ్చి అలా. ఆ కాకులు లోపల చాలా వేదన చెందుతున్నాయి. ఎందుకంటే కాకి ముక్క దొరికితే చాలా సంతోషము కదా. ఒక ముక్క కథ ఉంది కదా అలాగ కాకి కాకి ఒక ముక్కను పట్టుకొని పోతుందట. పోతుంటే కింద నక్క చూసింది. నక్క చూసి ఏమనుకుంది? ఆ ముక్క నాకు కావాలి అనుకొని నక్క ఏమంటుంది? కాకి 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 బావా, నువ్వెంత చక్కగా పాడతావనే లోపల పొగే లోపల ఆ కాకి సంబరపడిపోయింది. కాకి చాలా అందంగా పాడుతుందా? అందంగా పాడేదానికి గుర్తు ఏంటి? కోకిల కదా. ఇప్పుడు ఆ ముక్క కావాల నక్కకు, కాబట్టి ఏం చేస్తుంది? కాకిని పొగుడుతుంది. పాపం ఆ కాకి నా గొంతు అటువంటిదా అని చెప్పి కావు కావు అనే లోపల ఆ నోట్లో ఉన్నటువంటి ముక్క కింద పడిపోయింది. నక్క ఎత్తుకొని పోయింది. అంటే కాకి ముక్క అంత ఇష్టము. అయితే ఇప్పుడు కాకి ఏం చేయాలి? ఇప్పుడు ఏలియాకు పెట్టాలా? ఎంత కష్టం కదా. కానీ పెడుతూ ఉంది. అలాగా కొంతకాలము సాగిన తర్వాత ఇక్కడ 8వ వచనం, 17వ అధ్యాయము 8వ వచనం, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చూడండి, ఎలాగూ సెలవిచ్చాడంట. ఇలాగూ ఏం సెలవిస్తున్నాడు? ఏమి సెలవిస్తున్నాడో అది చెయ్యాలి.
ఏ మాట ఇస్తున్నాడో, ఎలా వెళ్ళాలో, ఏ రీతిగా చెయ్యాలో ఆ రీతిగానే ఏలియా ప్రవక్త ముందు నేర్చుకుంటున్నాడు. చూడండి, మొదట ఏలియా కెరూతు వాగు దగ్గరికి వెళ్ళమంటే ఏలియా కెరూతు వాగు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఇలాగూ చేయి అంటున్నాడు. ఎట్లా చెబితే అట్లా చేయి, నేను ఏ మాట ఇస్తున్నానో దాని ప్రకారం చేయి, నేను ఎక్కడికి వెళ్ళమంటాను, ఎవరింటికి వెళ్ళమంటాను, నేను చెప్తున్న మాట ప్రకారము నీవు వెళ్ళు అని ఏలియాకు ఆజ్ఞ అయింది. ఎక్కడి నుంచి? దేవుడి దగ్గర నుంచి. ఆ ప్రకారంగానే వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఎవరు సెలవిచ్చాడట? సీదోను పట్టణ సంబంధము అంటే సీదోను పట్టణములో ఎవరు ఉన్నారు? విగ్రహారాధన అధికంగా ఉంది. అది కాకుండా సీదోను పట్టణములో సారేపతు అనే ఊరిలో విధవరాలు ఉందంట. సరే, విధవరాలు ఉంటే ఉన్నింది, ఆమె సీదోను పట్టణ సంబంధమైంది అంటే విగ్రహారాధికురాలు, అన్యశ్రీ. ఆమె దగ్గరికి వెళ్ళమంటున్నాడు దేవుడు ఏలియాను. ఏమి, ఇశ్రాయేలీలలో విధవరాలు లేరా? ఎంతోమంది ఉన్నారు కదా. అంటే వాళ్ళలో ఎందుకు వాళ్ళని పక్కన పెట్టేసి ఒక అన్య స్త్రీ అయినటువంటి విధవరాలు దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అనగానే విధవరాలు అయితే యాక్చువల్గా అయితే విధవరాలను దేవుడు ఏమంటున్నాడు? సన్మానించమంటున్నాడు. విధవరాలు నిజమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా విధవరాలను, దిక్కులేని పిల్లలను తమ యొక్క ఇబ్బందులలో పరామర్శించడమే అని నిజమైన భక్తి అని. మరి విధవరాలను వాళ్ళ ఇబ్బందులలో పరామర్శించడం అని చెప్పిన దేవుడు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? విధవరాలు దగ్గరికే వెళ్ళమంటున్నాడు. చూడండి, ఏ సమయములో దేవుడు ఎలాగూ చెప్తాడో అలాగూ చెయ్యడమే ప్రవక్త యొక్క పని. చూడండి, ప్రవక్త వెంటనే ఏం చేస్తున్నాడు? అందుకతడు లేచి, అంటే ఇప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడు? అక్కడికి లేచినాడు. అంటే దేవుడు ఆజ్ఞకు లోబడి లేచి ఎక్కడికి వెళ్తున్నాడు? అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూసి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. పట్టణములో ఇండ్లు ఎక్కడో ఉంటాయి, పట్టణపు గవి ఎక్కడో ఉంటుంది కదా. ఆమె పుల్లలు ఏరుకొనుటకు వచ్చింది. ఎందుకు వచ్చింది? అదే లాస్ట్ భోజనం ఆమెకు కూడా. ఆమె దగ్గర ఏముంది? పట్టెడు పిండి ఉంది, తొట్టిలో కొంచెం పిండి ఉంది, బుట్టిలో కొంచెం నూనె ఉంది. ఇదే లాస్ట్ కాబట్టి ఈ లాస్ట్ రొట్టెను నేను చక్కగా చేసుకొని తిందాం. ఇక తర్వాత నాకు పిండి లేదు, నూనె లేదు, కాబట్టి నేను కూడా చనిపోవాల్సిన పరిస్థితే ఉంది అని డిసైడ్ అయ్యి ఆమె ఏం చేస్తుంది? పుల్లలు ఏరుకొనుటకు వచ్చింది. ఆ ప్రాంతానికి వచ్చింటే అక్కడ ఏలియా ఎదురైనాడు. ఈ విధవరాలు ఆ విధవరాలేనా? డౌట్. ఎవరికి? ఏలియాకు. ఎందుకు? ఎంతోమంది విధవరాలు ఉండొచ్చు, గవిని దగ్గరికి వచ్చాడు. వస్తేనే విధవరాలు వచ్చింది. ఏం చేస్తుంది? ఆమె కట్టెలు ఏరుకుంటుంది. వెంటనే ఆయన ఏమన్నాడంటే, అమ్మా నాకు కొంచెము నీళ్ళు ఇవ్వమన్నాడు. అసలు కరువు కాలంలో నీళ్ళు కూడా ఎక్కడి నుంచి వస్తాయి? వాగు ఎండిపోయింటేనే కదా ఏలియా ఎక్కడ పోతున్నాడు? విధవరాలు ఇంటికి వస్తున్నాడు, వాగు ఎండిపోయిందనే. మరి ఈమెకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మ కొంచెం నీళ్ళు తీసుకురమ్మంటేనే ఆమె వెళ్ళబోతుంది. యాక్చువల్గా మనమైతే మన స్వభావమును నీళ్ళు ఇప్పుడు కరువు ఉంటే ఇక్కడ మాకే నీళ్ళు గతి లేకుంటే, మాకే పిండి అంతుంటే, ఇంతే నూనె ఉంటే మళ్ళీ ఈయన ఎవరంట? ఈయనకు పెట్టాలంట అంటామా లేదా? అబ్బా ఎన్ని మాటలు అంటాము. పోవయ్య అంటాం. ఏమంటాం? ఇక లాస్ట్ రొట్టె నేను చేసుకోవాలన్నా అక్కడ పుల్లలు ఏరుకుంటుంటే ఇప్పుడు నీవు వచ్చి ఏమంటున్నావు? నీళ్లు తీసుకొని రావు. నీళ్ళు కూడా ఉండిండవు నాకు తెలిసి. ఆమె వెంటనే తిరిగి బయలుదేరుతుంది. ఏం చేస్తుంది? అక్కడ నీళ్లు తీసుకుని రమ్మని వేడుకున్నాడు. ఆమె నీళ్లు తేబోతుండగా వెంటనే ఏలియాకు అర్థమైపోయింది. నీళ్లు తీసుకురమ్మంటే నీళ్లు తీసుకొని వస్తుంది అంటే
ఈమెనే అని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే నేను విధవరాలకు సెలవిచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఆమె మనసులో ఏం కలగజేస్తాడు దేవుడు? మంచి మనస్సును కలగజేస్తాడు. నీళ్ళు యాక్చువల్గా అయితే ఇవ్వరు, ఆ కాలంలో ఇవ్వరు, ఇవ్వడానికి వెళ్తుంది అనగానే ఏలియాకు స్ట్రైక్ అయింది. ఈమెనే ఆ విధవరాలని పట్టేసినాడు. అమ్మా అదే చేతను ఒక రొట్టె ముక్క తీసుకురన్నాడు. వెంటనే ఏమన్నాడు? అందుకు ఆమెను మరలా పిలిచాడు. నీళ్ళు ఫస్ట్ అడిగాడు. నీళ్ళ విషయంలో ఆమె పోయి తీసుకురాబోతుండగా వెంటనే ఏలియాకు అర్థమైపోయింది, ఈమెనే ఆమె, దేవుడు చెప్పినటువంటి విధవరాలు ఈమెనే అని అర్థమైపోయి వెంటనే ఏమంటున్నాడంటే, అమ్మ ఆ చేతోనే ఒక రొట్టె ముక్కను తీసుకురా అంటే అక్కడ ఆమె అంటుంది, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెను నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. ఏమంటే అప్పం ఒకటి కూడా లేదు. ఏలియా ఏమడుగుతున్నాడు? అప్పం తీసుకురమ్మంటున్నాడు. అంటే ఈమె సీదోను పట్టణస్థురాలైన సారేపతు విధవరాలు ఏమంటుంది? నీ దేవుడైన యెహోవా. ఎలా కనిపెట్టిందండి? ఏలియాను చూసి నీ దేవుడైన యెహోవా అని మాట్లాడుతూ ఉంది. ఎలా కనిపెట్టింది? ఈయన ఒక దైవజనుడు అని అప్పుడే ఆమెకు స్ట్రైక్ అయింది. అందుకే ఇలా చూసింది ఏలియాను. దైవజనులను చూడగానే ఇలాగే పట్టేయచ్చు. ఆమె అసలు అన్యురాలు. ఏలియాను చూడగానే వెంటనే పట్టేసింది ఇతను దైవజనుడు అని. అందుకే ఏమంటుంది తెలుసా? నీ దేవుడైన యెహోవా జీవముతోడు ఒట్టు పెట్టుకుంటుంది. నా దగ్గర రొట్టె లేదు, అప్పము లేదయ్యా, నా దగ్గర ఏముంది? పట్టెడు పిండి ఉంది, తొట్టిలో కొంచెం బుడ్డిలో నూనె ఉంది, అది ఇప్పుడు మేము చావక ముందు అది చేసుకొని తిని ఇక మేము మరణమవుదామని డిసైడ్ అయినాము, నా దగ్గర ఒక అప్పము కూడా లేదు అని. అంటే అప్పుడు ఏమంటున్నాడు ఏలియా? అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు. ఏమంటున్నాడు? మనం చాలాసార్లు ఇప్పుడు సారేపతు విధవరాలు ఎక్కడో భయపడుతుందనే కదా అర్థం. ఇక అయిపోయింది మా లైఫ్, ఇంకా ఎవరింటికి పోయి అడిగినా నాకు ఇంత తిండి దొరకదు, ఇక లాస్ట్ ఇదే అనే లోపల ఎక్కడో ఆమెకు భయం ఉంది. అందుకే దైవజనుడైనటువంటి ఏలియా ఏమంటున్నాడంటే, నీవు భయపడవద్దు. చూడండి, బైబిల్లో భయపడవద్దు అనే మాట 366 సార్లు ఉంది. ఎందుకు తెలుసా? 366 సార్లు రాశాడు దేవుడు. లీప్ సంవత్సరం ఒకసారి వస్తుంది, అవునా? 4 ఏళ్ళకు ఒకసారి లీప్ సంవత్సరం. అలాగో లెక్క వేసుకొని దేవుడు ఏం చేస్తున్నాడంటే భయపడవద్దని 366 సార్లు చెప్తూ ఉన్నాడు. ఈమెకు భయం ఉంది. ఏంటి, నా దగ్గర ఇక ఏ విధమైనటువంటి వనరులు లేవే, ఇక ఇదే లాస్ట్ కదా అని ఎక్కడో భయం ఉంది. చాలామందికి ఇప్పుడు లోకములో చాలా భయాలు ఉన్నాయి. పెళ్ళిడొచ్చిన పిల్లలు ఉన్నారు, పెళ్ళి కాలేదని భయపడుతూ ఉంటారు. సమస్యలతో కూరుకుపోయిన కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల సమస్యలతో కూరుకుపోతున్నప్పుడు ఎంతో భయపడుతూ ఉన్నారు. అయితే దేవుడు ఈ దినం ఏమంటున్నాడంటే, భయపడవద్దు. పెళ్ళి కాలేదా? భయపడవద్దు. భర్త నీకు దూరమై వ్యసనాలలో ఉన్నాడా? భయపడవద్దు. ఉద్యోగం రాలేదని భయపడుతున్నావా? భయపడవద్దు. సమస్యలు ఉన్నాయని అనుకుంటున్నావా? భయపడవద్దు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు బైబిల్ గ్రంథంలో 366 సార్లు నిన్ను భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు అని అంటున్నాడు. ఇక్కడ ఈ యొక్క సారేపతు విధవరాలు నిరాశకు, నిస్పృహకు, భయానికి, అధైర్యానికి లోనైంది. కాబట్టే దైవజనుడు మాట ఇస్తూ ఉన్నాడు. దైవజనుడు ఒక మాట ఇచ్చాడంటే ఎవరిచ్చినట్లు లెక్క? దేవుడే స్వయాన సారేపతు విధవరాలతో మాట్లాడుతున్నాడు, భయపడవద్దు అని. చూడండి, అందుకు సరే అని ఏమన్నాడు? నువ్వు పోయి మొదట నేను చెప్పినట్లు చేయి, ఫస్ట్ నాకు ఒక చిన్న అప్పము చేసుకురా, ఆ తర్వాత ఏం చేయాలంట? తర్వాత నీవును నీ బిడ్డయ్య అప్పములు చేసుకొనుము. ఇక్కడ పట్టెడు పిండి ఉంది. మొదట అంటున్నాడు, మొదట చాలా ఇంపార్టెంట్ వర్డ్ బైబిల్ గ్రంథములో
మొదట అనే పదము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం ఇస్తామో తర్వాత జరిగేటటువంటివన్నీ కూడా మన జీవితంలో క్రమంగా ఉంటాయి. మొదట నీవు దేవుడికి స్థానం ఇవ్వాల. ఉదయాన్నే లేచు మొదట దేవునికి సమయమి. ఉద్యోగంలో జీతం వస్తే మొదటగా దేవునికి. పరిచర్యలో అందరికంటే మొదటగా నీవు ఉండు. నువ్వు పొలాలు పండినా నీకు ఏది కలిగినా దానిలో మొదట ఎవరికి ఇవ్వాలా? దేవుడికి ఇచ్చినప్పుడు మొదట నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో ఆ తర్వాత నీకు అంత బ్లెస్సింగ్సే. కానీ మనము మొదట మాత్రము ఇవ్వము. ఎన్నిసార్లు వినింటాం మనము? మొదట నా నీతిని రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహిస్తాను అని దేవుడు అన్నాడు. దేవుడు నీతిని రాజ్యాన్ని వెతకమంటున్నాడు మొదట. అంటే నీతిని రాజ్యాన్ని వెతకడం అంటే ఏం చేస్తావమ్మా? ఏం చేస్తావు? యేసయ్య రాజ్యమునికి వెళ్ళాలి, నేను నీతిదాయకమైన జీవితాన్ని నేను జీవించాలి. మొదటది చేసినప్పుడు దేవుడు నాకు సమస్తమును అనుగ్రహిస్తాడు అని సారేపతు విధవరాలు నమ్మింది. ఆమె అన్యురాలు. ఆమె ఆ యొక్క దైవజనుని చూసి వెంటనే కనిపెట్టేసింది. వెంటనే ఆమె ఏమంటుంది? భయపడుతుంటే ముందు ధైర్యపరిచాడు సేవకుడు. సేవకుడిలో ఉన్న శక్తివంతమైన ఆ మాటలు ఆమెలో బలముగా పనిచేశాయి. ఇప్పుడు చూడండి, మొదట నాకు తీసుకురా తల్లి, ఆ తర్వాత నీవు నీ కుమారుడు అప్పములు చేసుకొని తినండి అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? ఆమె ఇంకా ఎక్కడో భయముతో ఉంటే ఆమెతో మాట్లాడుతున్నాడు. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అది ఇక ఆమెను చూస్తూ ఉన్నాడు. ఇంకా ఎక్కడో ఎక్కువ తక్కువలు కనబడుతున్నాయి. వెంటనే దైవ సేవకుడు అన్నాడు, దేవుడు చెప్పాడమ్మా, మొదట నాకు అప్పం చేసుకొనిరా, ఆ తర్వాత నీవు నీ కుమారుడు తినండి. అలా చేస్తే గాన ఏమవుతుందంట? కరువు కాలమంతా యెహోవా నిన్నును నీ కుమారుని పోషిస్తాడని సెలవిచ్చి ఉన్నాడు అనంగానే నమ్మేసింది. లాస్ట్ మూమెంట్లో ఇంత కూడా ఏమీ లేని సమయములో మనము ఎక్కడైనా నమ్మే అవకాశం ఉందా? ఆమె ఒక విశ్వాసి కూడా కాదు, అన్యురాలు. అయితే దైవజనుని మాటను నమ్మింది కాబట్టి ఆమె జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చూసింది. ఎందుకంటే దేవుడు మనతో చాలాసార్లు దుఃఖములో, వేదనలో, బాధలో ఉన్నప్పుడు, ఇక్కట్లలో ఉన్నప్పుడు దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. కానీ మనం నమ్మకపోవడం వలననే మన జీవితాలలో అద్భుతాలు చూడము. ఎప్పుడైతే ఆ మాటలను నమ్మి రిసీవ్ చేసుకొని నువ్వు ఎప్పుడైతే నింపాదిగా ఉంటావో దేవుడు ఖచ్చితంగా అద్భుతము చేస్తాడు. నీ జీవితంలో అద్భుతము చేయకపోవడానికి కారణము నీవే. కారణం ఏదంటే నీవు యేసయ్య మాటను నమ్మటము లేదు, దైవజనుని మాటను నమ్మటము లేదు. చూడండి, ఇక్కడ చూడండి, అంతటా ఆమె వెళ్ళి ఏలియా మాట చొప్పున చేయగా. ఎవరి మాట చొప్పున చేస్తుంది? ఇక్కడ చూడండి ఒక అద్భుతము. ఫస్ట్ ఏలియా దేవుని మాట విన్నాడు. ఫస్ట్ ఏం చేశాడు? ఏలియా దేవుని మాట విన్నాడు. ఎలా? నీవు కెరూతు వాగు దగ్గరికి వెళ్ళు, కాకోలములు వచ్చి నిన్ను పోషిస్తాయంటే ఎస్ ప్రభువా అని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ టైం ఇక్కడ పని అయిపోయింది, నువ్వు వెంటనే సారేపతి విధవరాలు దగ్గరికి వెళ్ళంటే లేచాడు. అంటే మొదట దైవజనుడు ఏం చేస్తున్నాడు? యెహోవా మాటను వింటున్నాడు కాబట్టి ఆయన జీవితంలో మొదట అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు ఎవరి జీవితంలో జరుగుతున్నాయి? ఎవరైతే ఆ దైవజనుడు అని నమ్మిందో, అతడు దైవజనుడు అని నమ్మిందో, ఇప్పుడు ఆమె కూడా అతని మాటను వింటుంది. ఆమె కూడా ఏం చేస్తుంది? ఆ మాట విని ఏం చేస్తుందో చూడండి. అతడును ఇక్కడ చూడండి, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చెయ్యగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చింది. ఎవరెవరండి? ఆమె
అతడును ఫస్ట్, అతడును అంటే ఎవరు? ఏలియా. తర్వాత ఆమె ఇంటివారు. ఎక్కడ? కొడుకే కదా ఉండింది. ఆమె ఇంటివారు ఎక్కడి నుంచి వచ్చింది? వెంటనే పిలిపించుకుంది మొత్తం బంధువులను. రండి 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 రండి, మా ఇంట్లో దైవజనుడు ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తే ఆ యొక్క తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు. రండి 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 అని బంధువులనంతా ఇంటికి పిలుచుకుంది. మనం చేస్తాం ఆ పని? మనకే సాల్కొస్తుంది. మళ్ళీ వాళ్ళంతా పిలుచుకుంటే పిండి అయిపోదు, నూనె అయిపోదు. వాళ్ళ సావని ఏమంటాం? వాళ్ళ చావు మనకెందుకు? కానీ ఆమె ఏం చేస్తుంది? ఒక అన్యురాలు తన ఇంటి వారిని అందరినీ ఇంట చేర్చుకొని, చూడండి ఎంతకాలం చేసింది అలాగూ? అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. అంటే అతడును ఆమెయు ఆమె ఇంటి వారును మొత్తము కరువు కాలం అయిపోయేంత వరకు హాయిగా భోజనము చేయించు వచ్చిరి. చూడండి, ఇదంతా జరిగింది కదా. ఎప్పుడైనా కానీ సాతాను ఊరుకుంటాడా? ఏదైనా ఇప్పుడు దైవజనునికి నువ్వు హెల్ప్ చేస్తావా? ఆయనకు అప్పం చేసిస్తావా? ఆయన చెప్పిన మాట నువ్వు వింటావా? ఉండు, నీ పని చెప్తానని చెప్పి వెంటనే ఏం చేసింది సాతాను? ఏం చేశాడు? వ్యాధి అసలు చనిపోయేటటువంటి, అక్కడ ఏమన్న మాట ఉంది చూడండి, అటు తర్వాత అంటే ఎటు తర్వాత ఇదంతా జరిగింది. దైవజనుని మాట చొప్పున చేసింది కదా, అటు తర్వాత జరిగింది ఇదంతా. ఏంటి? ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడు. వెంటనే సాతాను గురిపెట్టాడు, ఆమె మీదికి బాణం వదిలాడు. దైవజనునికి నీవంత ఆశ్రయం ఇస్తావా? ఎట్లా ఇస్తావో చూస్తా, ఇప్పుడు నీకున్న విశ్వాసాన్ని నేను పోగొడతాను చూడు అని చెప్పి, ఎట్లా చూడండి, ప్రాణము పోయేటటువంటి నిలవజాలనంత వ్యాధి గలవాడుగా చేసేసింది కుమారుని, ఆ చిన్న బిడ్డను. ఈమెమి బీదరాలు కాదండి, విధవరాలు. ఈమెకు ఇల్లుంది, పైన అంతస్తుంది. ఆ పైన అంతస్తులోనే ఎవరున్నారు? ఏలియా, ప్రవక్త అయినటువంటి ఏలియాకి ఆశ్రయం ఇచ్చింది ఆమె. ఆమె బీదరాలు కాదు, ఆమె ఉన్నామెనే. కాకపోతే కరువు కాలంలో ఎవరికీ లేదు. కరువు కాలంలో ఇప్పుడు లాస్ ఏంజల్స్లో మొత్తము అగ్నితో కాలిపోయింది కాబట్టి అక్కడ ఎవరికి, కోటీశ్వర్లకు సైతం ఏమైపోయింది? బికార్లుగా ఉన్నారు. ఆ టయానికి తిండి లేక పైనుంచి ఏమైనా పడితే తిందామని ఆశతో ఎదురు చూశారు. అలా ఉంది అన్నమాట ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు ఏంటి? ఈమెకి ఇల్లు ఉంది, పైన అంతస్తు ఉంది. మరి ఆమె పెద్ద పేదరాలేం కాదు. అయితే చూడండి, గర్వించకుండా ఒక సేవకుని ఇంట చేర్చుకొని ఆశ్రయము కల్పించింది కదా. వెంటనే ఆమె బాధపడింది. అయ్యో ఏంది ఇలా జరిగిందని చెప్పి దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఏమంటా ఉందంటే, దైవజనుడా, చూడండి ఎంత బాగా అంటుందో. దైవజనుడా ఎలా గుర్తించేసింది? ఆమె అంటా ఉంది కదా అక్కడ, ఏమంటుంది? దైవజనుడా అని అంటుంది. నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నా జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, కొట్లాడలేదండి అక్కడ, మనవి చేయగా, అయ్యా ఏమయ్యా ఇలా జరిగింది, నేను నిన్న నీకు ఆశ్రయం ఇచ్చాను, ఇప్పుడు నా కుమారుడికే చనిపోయేటటువంటి భయంకరమైనటువంటి రోగం వచ్చింది, నేను చేసిన పాపమా, నాకు జ్ఞాపకం చేయడానికి తీసుకొని వచ్చావా? ఇలాగైతే నేను ఏమి కావాలని ఆమె కొట్లాడడానికి సేవకుడి దగ్గరికి వెళ్ళలేదు. ఎలా వెళ్తుంది? మనవి చేస్తూ ఉంది. అందుకు వెంటనే ఏమంటున్నదో తెలుసా? అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని ఆమె కౌగిటిలో నుంచి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోకి పోయి తన మంచము మీద వాడిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొని ఈ విధవరాలు కుమార్ని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టెను. మొరపెట్టి ఏం చేశాడు? ఆ చిన్నవాడి మీద ముమ్మారు ఇలాగ పడుకున్నాడు. మంచం మీద పిల్లవాడిని పండుబెట్టాడు, ఆ పిల్లవాడి మీద ముమ్మారు పండుకున్నాడు. పండుకొని ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? యెహోవా
నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవాని ప్రాణము మరలా రానిమ్మని ప్రార్థన చేశాడు. దైవజనుడు చేసిన ప్రార్థనను బట్టి ఆ పిల్లవాడు మరలా బ్రతికాడు. ఆ పిల్లవాడిని తిరిగి తల్లికి అప్పగించాడు. చూడండి, ఆమె దీనిని బట్టి అంట. దేనిని బట్టి? ఈ జరిగిన కార్యాలు రెండిటిని చూసింది. ఫస్ట్ ఒక అప్పమ్ము చేసుకుని రమ్మని సారేపతు విధవరాలు ఒక అప్పమ్ము చేసుకుని రామ్మ అంటే చేసుకొని వచ్చింది. అక్కడ ఒక అద్భుతమును చూసింది. మరలా ఇప్పుడు కుమారుడు చనిపోయాడు, చనిపోయేంత భయంకరమైన వ్యాధి గలవాడయ్యాడు. మరలా ఏలియా ప్రవక్త ఆ పిల్లవాడిని బ్రతికించడము చూసింది. రెండు సందర్భాలను చూసింది. చూసి ఇప్పుడు ఏమంటుంది ఆమె? ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుతున్నటువంటి మాట యెహోవా మాట నిజమని ఇందుచేత నేను ఎరుగుదును. నీ నోటి ద్వారా ఏ మాటలు వస్తున్నాయో ఆ మాటలు నిజమని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. సీదోను పట్టణములో విధవరాలు మీద దేవుని సైట్ ఉంది, ఆమెను దేవునిలోనికి రప్పించుకోవాలని. కాబట్టి నువ్వు ఎక్కడైనా ఉండు, దేవుని ప్రణాళికలో నీవు ఉంటే గాన ఖచ్చితంగా దేవుడు నిన్ను ఎక్కడి నుంచైనా పట్టుకొని వచ్చేస్తాడు. సీదోను పట్టణములో ఉన్నటువంటి సారేపతులో ఉన్నటువంటి విధవరాలు, భర్త లేని స్థితిలో ఉన్నటువంటి ఆమె మీదికి దేవుని సైట్ వెళ్ళింది. ఆమెను రక్షించటానికి చూడండి ఏలియా ప్రవక్తనే పంపించాడు. ఇక్కడ మనము ఈరోజు సారేపతు విధవరాలు గురించి ఏం నేర్చుకోవాలంటే, ఆమె దైవజనుని ఎలాగూ నమ్మిందో చూడండి. అసలు దైవజనునికి ఆశ్రయము కల్పించింది, దైవజనుని నమ్మింది. ఆయన మాటలను వెంటనే రిసీవ్ చేసుకొని దానికి విధేయత చూపింది. మనం కూడా నమ్ముతాం. దైవ సేవకులు చెబుతుంటే నమ్మమా? ఖచ్చితంగా నమ్ముతాం. కానీ ఫాలో కాం. రోజు ఆదివారం పూట దైవ సేవకుడు ఎన్నో శ్రేష్టమైన మాటలు ఆయన నోటి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆమె ఏం చేస్తుంది? ఏ సారేపతి విధవరాలు వాటిని అన్నింటినీ చక్కగా రిసీవ్ చేసుకుంది. కాబట్టి ఆమె జీవితంలో ఏం జరిగినాయి? అద్భుతము జరిగింది. మనం ఆదివారం పూట వింటుంటాం, నీ బ్రతుకు బాగవుతుంది, నీ కష్టాలు తీరిపోతాయి, నీ సమస్యలు తీరిపోతాయి, నీకున్నటువంటి ప్రతి వేదన తొలగిపోతుంది అని చెప్తుంటారు కదన్నా. మీదలే ఎక్కడ పోతున్నాయి? ఇంతే. ఇలాంటి మనస్తత్వంతో నమ్మటము లేదు కాబట్టి నీ జీవితంలో అద్భుతము జరగటం లేదు. ఎప్పుడైతే నీవు యేసయ్య మాటలను, దైవజనుల మాటలను నువ్వు రిసీవ్ చేసుకొని నమ్ముతావు, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతము జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. మన చర్చిలో ఉన్నటువంటి శివ వనితను మీకు తెలుసు. శివ వనితకు 4 years అయింది మ్యారేజ్ అయితే వాళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ వనితకు అది ఏమైపోయిందంటే, ఇప్పుడేదో కొత్తగా ఉంది, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడం వలన ఒక ట్యూబ్నే తీసివేయడం జరిగింది. ఇంకొక ట్యూబ్ ఉంది, దానికి టీబీ అంటుకుంది. వినండి జాగ్రత్తగా. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూపించుకున్నప్పుడు డాక్టర్ అన్నాడు, ఆ ఉన్న ఒక ట్యూబ్ కూడా టీబీ అంటుకుందమ్మా, కాబట్టి పిల్లలు పుట్టే అవకాశము లేదు అంటే, వాళ్ళు పాపము ప్రతి సెకండ్ సాటర్డే భార్య భర్తలు ఇద్దరు కూడా మన మందిరానికి వస్తారు, ప్రార్థనలో పాల్గొంటారు. ఒకసారి వనిత విషయంలో నాకు ఒక దర్శనం వచ్చింది. ఏంటి ఆ దర్శనం అంటే, శివ వనిత ఇద్దరు కూడా మా యొక్క హాల్లో నిలవబడి ఉన్నారు. వనిత సంకలో బిడ్డను చూపించాడు దేవుడు. నేను అదే మాటను చెప్పాను ఎవరికి? వనిత, నువ్వేం భయపడొద్దు, దేవుడు నీకు బిడ్డను ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. దర్శనములో నీకు బిడ్డ ఉంది నాయన, వనిత వేరే వాళ్ళకు లేరు, వనిత నీ సంకలోనే బిడ్డ ఉంది అని చెప్పడం జరిగింది. చూడండి, ఆ తర్వాత ఏమైందంటే, అప్పటికి ఆ అమ్మాయికి మారు మనస్సు లేదు. ఆ తర్వాత నాయన నువ్వు మారు మనస్సు పొందు, నువ్వు దేవుణ్ణి పట్టుకో, దేవుణ్ణి నిజంగా లోపలికి రిసీవ్ చేసుకో, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతము చేస్తాడు అని చెప్పారు. ఆ పాప మాటలను రిసీవ్ చేసుకుంది, ప్రార్థన చేసుకుంది, నిజంగానే మారు మనసు పొందింది, రక్షణ పొందుకుంది, తర్వాత బాప్తిసం తీసుకుంది.
బాప్తీసం తీసుకున్నాక ఏం జరిగిందో తెలుసా? సెకండ్ సాటర్డే వచ్చింది. బాప్తీసం తీసుకున్నాక దయ్యము బయటికి వచ్చేసింది. మన మందిరంలోనే సెకండ్ సాటర్డే అందరూ చూస్తున్నారు. అంతవరకు దయ్యము లోపల దాగి ఉంది. బాప్తీసం తీసుకున్నాక అదేమైపోయింది? బయటికి వచ్చింది. ఆ దయ్యము వలన ఆ పిల్లకు ప్రెగ్నెన్సీ రాకుండా పోయింది. ఆ సెకండ్ సాటర్డే ఆ యొక్క అగ్నితో కాల్చి వేయబడితే ఎలాగుంటుందో అలాగూ ఆ అమ్మాయి వనిత కేకలు వేయడం జరిగింది. చూడండి, ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఆ అమ్మాయి ఇక్కడ ప్రార్థన చూసుకుంది, వెళ్ళిపోయింది. ఆ మరుసటి నెలనే ఆమె ప్రెగ్నెంట్ కావడం జరిగింది. ఎప్పుడైతే దైవ జనురాలు చెప్పినటువంటి ఆ దర్శనాన్ని ఆ బిడ్డ నమ్మింది. చూడండి, ఆ తర్వాత కూడా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలని వెళ్ళారు. డాక్టరు లోపల ఉన్నాడు, వనిత శివ బయట కూర్చొని ఉన్నారట. వనిత ఒకటే మాట అనిందట. ఏమనింది? మేడంకి దర్శనములో కుమారుడున్నాడని చూపించారు కదా, నేను ఆ మాట నమ్ముతున్నాను, ఇక చూపించుకోవడం వద్దు, ఏమొద్దు, వెళ్ళిపోదాం. దాన్ని హాస్పిటల్లో కూర్చున్నటువంటి ఆ బిడ్డ లేచిపోయింది. కాబట్టి అంటే ఏంటని అర్థము? నమ్మింది. దైవజనురాలు చెప్పినటువంటి ఆ మాటను నమ్మింది. ఈరోజు ఒక నెల అయిందా, కుమారుడు పుట్టాడు. దేవుడు చెప్పినటువంటి దర్శనము అక్షరాల నెరవేర్చబడింది. నువ్వు ఎప్పుడైతే దైవజనుల మాటను నీవు రిసీవ్ చేసుకుంటావో, నమ్ముతావో, నీ జీవితంలో ఏం జరుగుతుంది? అద్భుతము జరుగుతుంది. కాబట్టి ఎందుకు మన జీవితాలలో అద్భుతాలు జరగకపోవడానికి కారణం అంటే మనలోని అవిశ్వాసం. కాబట్టి ఈరోజు సారేపతు విధవరాలు ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, ఏలియా దైవజనుడని నమ్మింది, తనకున్నది నమ్మి ఇచ్చింది, కాబట్టి ఆమె జీవితంలో అద్భుతము చూసింది. మరి నీవు కూడా నీ జీవితంలో అద్భుతము చూడాలని ఉన్నావా? అయితే దేవుని మాటలను నమ్ము. గుడ్డిగా నమ్మేసే, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుని. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దినము నాయన తండ్రి, స్త్రీల కుడికలో నీవిచ్చినటువంటి వాక్య భాగమును బట్టి నీకు స్తోత్రాలు దేవా. సారేపతు విధవరాలు నాయన ఎలాగూ ఏలియా యొక్క దైవజనుడని నమ్మింది. ఆయనకు నాయన నమ్మకముతోనే తన దగ్గర ఉన్నదంతయు ఇచ్చి ఆశీర్వాదమును పొందుకుంది ప్రభువా. జమ్ముగా అతడును ఆమె ఇంటి వారందరూ కూడా అయా కరువు కాలం అంతయు నాయన పోషించబడ్డానికి కారణము తండ్రి యేసయ్య దైవజనుని నమ్మడమే తండ్రి. అట్టి యొక్క నైనా తండ్రి ధన్యత సారేపతు విధవరాలకు నైనా దేవా, ఇదిగో నైనా తండ్రి యేసయ్యను కలగజేశావు దేవా. ఈరోజు వింటున్నటువంటి నన్ను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకునండి. యేసయ్యను నమ్మితే మన జీవితాలలో అద్భుతము జరుగుతుందని ఈరోజు తెలియజేసిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ మాటలు హృదయంలో ముద్రించండి, ఫలింపచేయండి నాయన. అయా ఇదిగో విన్న వారిలో అద్భుత కార్యములు జరిగించుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ జయం కలుగునుగాక, ఆమేన్.